హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేసి, అలాగే ఈ వీడియోకి చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా మీరు గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీకు ముందుగానే అందుతుంది. మరో 48 గంటల్లో కుంభరాశి వారు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు. చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, అలాగే మరో 48 గంటల్లో వారు వినబోయేటటువంటి 5 శుభవార్తలు ఏంటి, అలాగే కుంభరాశి వారు ఏ దేవత ఆరాధన చేయటం వలన వారికి ఇంకా మరెన్నో శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి. ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం చూస్తే కనుక చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ధైర్య సాహసాలతో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు. నాయకత్వ లక్షణాలు కూడా వీరికి అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇతరులకు లోబడి ఉండకుండా వీరు ఏది సాధించాలనుకుంటారో దాన్ని ఒంటరిగా సాధించడానికి ఇష్టతను కనబరుస్తుంటారు. ఒకరికి లోబడి ఉండటం వంటివి వీరికి నచ్చదు. ఏ రంగంలో అయినా సరే నాయకుడిగా ఉండాలని కోరుకుంటారు. అయితే కుంభరాశి వారు ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. దీనివలన మిమ్మల్ని ప్రేమించేవారు, ఆదరించేవారు, గౌరవించేవారు కూడా అధిక సంఖ్యలో ఉంటారని చెప్పుకోవాలి. ముఖ్యంగా కుంభరాశి వ్యక్తులు ఎవరైతే రాజకీయ రంగంలో ఆసక్తి కనబరుస్తూ ఉంటారో వారికి ఖచ్చితంగా రాజకీయ అధికారం చేకూరే అవకాశాలు ఉంటాయి. కాస్త ఆలస్యంగా అయినా సరే వారి యొక్క జీవితంలో వారు రాజకీయ అధికారాన్ని చేజెక్కించుకుంటారు. అయితే ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో చూసినట్లయితే ఒడిదుడుకులు, సమస్యలు కూడా కొంచెం ఎక్కువనే చెప్పుకోవాలి. వీరు జీవితంలో వీరి సమస్యలకి పరిష్కారం కనుగొనే లోపే మరొక సమస్య అనేది ఉత్పన్నమవుతుంది. దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీ. అంటే మీ జీవితంలో మీరు ఎదుగుతుంటే చూసి వారవలేని వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అలాగే మీ పైన కొంతమంది కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా జీవితంలో నరదృష్టి మీ జీవితంలో ఎన్నో రకాల సమస్యలను మీకు సృష్టిస్తుంది. కాబట్టి ముఖ్యంగా ప్రతిరోజు సూర్యభగవానుడిని ఆరాధించడం మీరు అలవాటుగా చేసుకోండి. ఖచ్చితంగా ఆ సూర్యభగవానుడి యొక్క ఆశీస్సులు మీకు మెండుగా ఉంటాయి. కనుక మీ జీవితంలో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు. కాబట్టి కుంభరాశి వారు ఈ విషయాన్ని గుర్తుంచుకొని ముందుకు సాగాలి. అలాగే కుంభరాశి వారు ఎప్పుడూ కూడా గోమాతను ఆదరించండి. ఎందుకంటే గోమాత అంటే కనుక సకల దేవతల స్వరూపం. గోమాతను ఆదరించడం వలన మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలైతే మీరు పొందుతారు. ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఈ అంశంలోకి వస్తే కనుక మరో 48 గంటల్లో కుంభరాశి వారు వారి యొక్క జీవితంలో 5 అతిపెద్ద శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే 5 శుభవార్తలు ఆ వివరాల్లోకి వెళ్తే కనుక చాలా కాలంగా ఒక అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నారు. అది ఉద్యోగ అవకాశం కావచ్చు, వ్యాపార అవకాశం కావచ్చు, కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో మీకు అవకాశాలు రావలసినవి కావచ్చు. అంటే సకల సాహిత్యం ఇలా కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో మీకు అవకాశాలు దొరక్క మీరు ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఎన్నోసార్లు ప్రయత్నం చేసి ఆ ప్రయత్నానికి ఫలితం దొరకని నిరాశలో ఉన్నట్లయితే మరో 48 గంటల్లో దానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు. ఖచ్చితంగా మీ ముందుకు ఒక అవకాశం రాబోతుంది. అది ఉద్యోగ అవకాశం కావచ్చు, వ్యాపార అవకాశం కావచ్చు, కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో మీకు అవకాశాలు రావటం కావచ్చు. ఈ విధంగా ఒక అవకాశం ముందుకు వస్తుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ యొక్క జీవితంలో మీరు అత్యున్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు. దీనికి సంబంధించి ఒక శుభవార్త అయితే మరో 48 గంటలకు కుంభరాశి వారు వినే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు వినేటటువంటి రెండవ శుభవార్త ఏంటంటే ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్ కోసం నిరీక్షిస్తున్నారో, కార్యాలయంలో చాలా కాలంగా పనిచేస్తున్నారు,
మీరు చాలా అధిక శ్రమను కూడా చూపిస్తూ ఉంటారు. అంటే పని విషయంలో చాలా శ్రద్ధ కనబరుస్తూ ఉంటారు. ముందుకు సాగుతూ ఉంటారు. ఏ పని కూడా పెండింగ్లో పెట్టడం మీకు అలవాటుగా లేదు. అయినప్పటికీ మీకు ఉద్యోగంలో ప్రమోషన్స్ దొరకడం లేదని, మీకంటే తక్కువ స్థానంలో ఉన్నవారు, అంటే మీకంటే తర్వాత వచ్చిన వారు కూడా మీకంటే పై స్థానంలోకి వెళ్తున్నారని మీరు నిరాశలో ఉన్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది. ఈ సమయంలో మీకు ప్రమోషన్కి సంబంధించి గుడ్ న్యూస్ అనేది మీ పై అధికారుల నుంచి వినిపించే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన శుభవార్తలు అయితే ఉద్యోగస్తులు పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కుంభరాశి వారు వినబోయేటటువంటి మరొక శుభవార్త ఏంటంటే, ఎవరైతే వ్యాపారంలో మెరుగుదల చూడాలని, అభివృద్ధి చూడాలని ఆరాటపడుతున్నారో, అలాగే వినియోగదారులను ఆకట్టుకునే మార్పులు చేసి ఫలితం ఏ విధంగా ఉంటుందని నిరీక్షిస్తున్నారో, మీకు ఈ విషయంలో అద్భుతమైతే జరగబోతుంది. ఈ సమయంలో మీకు వ్యాపారం ఏ విధంగా సాగిపోతుంది అంటే, మీరు ఇదివరకు ఎప్పుడూ కూడా చూడలేనంతగా వ్యాపార అభివృద్ధిని మీరు చూస్తారు. వచ్చిన కస్టమర్స్ ప్రతి ఒక్కరూ కూడా వ్యాపారం గురించి గొప్పగా చెప్తారు. అటువంటి గుడ్ న్యూస్ అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో, అంటే మరో 48 గంటల్లో వినిపించే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీ వినియోగదారుల నుండి ఒక వ్యాపారం గురించి మీరు విన్న ఈ మాట ఏదైతే ఉందో అది మీకు మానసిక సంతృప్తిని కలిగిస్తుంది. మీరు చాలా సంతోషపడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా వ్యాపారస్తులకు గుడ్ న్యూస్ అనేది దొరకబోతుంది. ఇక మరొక గుడ్ న్యూస్ ఏంటంటే, ఎవరైతే చాలా కాలంగా ఏదైనా పెద్ద అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో దానికి పరిష్కారమే దొరకట్లేదు. ఎన్నిసార్లు వైద్యులను సంప్రదించినా కానీ మీకు ఫలితం మాత్రం కలగడం లేదు. అంటే మీరు మందులు వాడిన కొన్ని రోజులు మాత్రమే రిలీఫ్ అనేది ఉంటుంది, కానీ ఆ తర్వాత ఎటువంటి పరిస్థితి అనేది కనిపించదు. అటువంటి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో మీకు ఒక మంచి సలహా అనేది దొరకబోతుంది. ఒక మంచి వైద్యుడికి సంబంధించి కావచ్చు, ఒక మంచి రెమెడీ గురించి కావచ్చు, ఎవరైనా చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మీరు వైద్యుడి దగ్గరికి వెళ్ళటం కానీ, లేకపోతే రెమెడీ పాటించినా కానీ చేస్తారు. మీకు ఇటువంటి అనారోగ్య సమస్యల నుండి మీరు బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే ఈ కుంభరాశి వారికి కనిపించే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో వారు వినబోయేటటువంటి మరొక శుభవార్త ఏంటంటే, వివాహం అంటే చాలా కాలంగా ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు వారి ప్రేమ గురించి పెద్దలకు చెప్పి వారి యొక్క యాక్సెస్ కోసం, అంటే వారి ఆమోదం తెలపాలని, గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ వారి నుండి ఎటువంటి రెస్పాన్స్ దొరకట్లేదు. ఇది మీకు ప్రేమ భాగస్వామికి చాలా నిరాశ కలిగిస్తుంది. అయితే ఈ సమయంలో వారి నుండి మీకు ఆమోదం లభించబోతుంది. మీ కుటుంబ సభ్యులు మీ ప్రేమను అంగీకరించి దానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఇక గుడ్ న్యూస్ అనేది మీకు మీ ప్రేమ భాగస్వామికి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే బంధాలు చూసేవారికి కూడా ఒక చక్కటి బంధమే ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా వివాహానికి సంబంధించి కూడా గుడ్ న్యూస్ అయితే ఈ యొక్క కుంభరాశి జాతకులు, అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, వారి జీవితంలో చూసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు ఈరోజు చూస్తారు. మీ జీవితంలో ముందు ఎన్నడూ చూడనటువంటి ఆర్థిక పురోగతి కూడా చూసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో 5 అతిపెద్ద శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారు. అలాగే కుంభరాశి వారు మరిన్ని శుభవార్తలు పొందడానికి ముఖ్యంగా దాన ధర్మాలు చేయండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయటం వలన అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. హనుమాన్ చాలీసా పఠించండి. శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాలు సమర్పించండి. ప్రతిరోజు సూర్యభగవానుణ్ణి ఆరాధించండి. అలాగే ఆదివారం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే అనాథ ఆశ్రమంలో ఉన్నటువంటి పేదలకు ఖచ్చితంగా ఒక పూట భోజనం పెట్టడానికి ప్రయత్నం చేయండి. అది మీకు అపారమైన పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. అలాగే
శివ ఆరాధన ఇంకా మరెన్నో అద్భుతమైన ఫలితాలను మీకు కలగజేస్తుంది. అలాగే కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు చూడటానికి చాలా అంటే చాలా గంభీరంగా కనిపిస్తారు. నిజంగానే వీరికి కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరి వెనుక ఎప్పుడైనా ఒక మనిషిని నమ్మారంటే ఆ మనిషి కోసం ఏదైనా చేయడానికి ముందుకు వెళ్ళిపోతారు. ఆ మనిషికి సహాయం కావాల్సి వస్తే ముందుగా ఈ కుంభరాశి వారే ఉంటారు. వారికి కావలసిన సహాయం చేస్తూ ఉంటారు. ఇక ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి తెలివితేటలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. అలానే మెమరీ పవర్ కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే చాలా ఎక్కువగా గుర్తుంచుకునే శక్తి, చిన్నప్పటి విషయాలు కూడా ఎప్పటి వరకు కూడా ముందుకి ఇంకా గుర్తుపెట్టుకుంటూ ఉంటారనమాట. అంతేకాకుండా వీరిలో మరీ ముఖ్యంగా చెప్పుకోదగ్గ గుణం ఇంకోటి ఏంటంటే అతి మంచితనం అని చెప్పుకోవచ్చు. అలాగే మీరు చూడ్డానికి ఇంత గంభీరంగా కనిపించినప్పటికీ కూడా వీరి మనసు చాలా సున్నితంగా ఉంటూ ఉంటుంది. మరి మీరు ఎప్పుడూ కూడా ఎదుటివారికి హాని చేయాలని అస్సలు అనుకోరు. మీరు అన్నింట్లో కూడా ముందుండే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారనమాట. ప్రతి ఒక్కరు అటెన్షన్ కూడా మీరు పట్టుకోవాలని చూస్తూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కరూ కూడా వీళ్ళని పట్టించుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా వీరి పట్ల ఆసక్తి చూపించాలి. ప్రతి ఒక్కరూ కూడా వీరి గురించి గొప్పగా చెప్పుకోవాలి అనే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఖచ్చితంగా ఈ కుంభరాశి వారైతే ఏదో ఒక రోజు మీరు సాధించినవి మీ తల్లిదండ్రులు కానీ, మీ జీవిత భాగస్వామి కానీ, మీ తోబుట్టువులు కానివ్వండి, మీ స్నేహితులు, సన్నిహితులు ఎవరైతే వీరిని బాగా నమ్ముతారో అటువంటి వారందరినీ కూడా చాలా అంటే చాలా ఎత్తైన శిఖరానికి తీసుకువెళ్ళి అందరూ తలెత్తుకుని నిలబడి వీరి గురించి చాలా గర్వంగా చెప్పుకునే రోజైతే ఖచ్చితంగా దగ్గరలో ఉంది. మరి అటువంటి విధంగా అయితే ఖచ్చితంగా ఈ కుంభరాశి వారు చేసి తీరుతారు. ఇక అంతేకాకుండా ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి మీరైతే శివారాధన చేసుకోండి. శివారాధన చేసుకోవడం వలన ఆ శివయ్య అనుగ్రహం మీకు కలిగి మీరు అన్నింటిలో కూడా విజయాలు సాధిస్తారు. చూశారు కదండి కుంభరాశి వారికి వినబోయేటటువంటి ఆ 5 గుడ్ న్యూస్లు ఏంటి అనేది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.